హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. సో ఒకవేళ మీరు నిన్న వీడియో చూసి వీడియోకి వస్తే చాలా థ్యాంక్స్. అండ్ ఇన్ కేస్ చూడకుండా వచ్చారంటే అయినా సరే థ్యాంక్స్, ఎందుకంటే వచ్చి చూస్తున్నారు కదా. సో డైరెక్ట్గా విషయానికి వద్దాం. నేను ఆల్రెడీ చెప్పా, వెండి గ్లాస్ అనేది ఒక ఇంగ్రీడియంట్తో క్లీన్ చేయొచ్చు అంట. నేను ఒక రీల్ చూసాను. సో ఇది నిజంగా వర్క్ అవుతుందా లేదు అంటే అదంతా ఫేకా అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మన ఇంట్లో ఆల్రెడీ మన దగ్గర కోల్గేట్ పేస్ట్ అనేది ఉంటుంది కదా. కొంతమంది కోల్గేట్ పేస్ట్ యూస్ చేస్తారు, కొంతమంది కోల్గేట్ పౌడర్ కూడా యూస్ చేస్తారు. బట్ నేనైతే ఈ కోల్గేట్ పేస్ట్ అనేది యూస్ చేస్తున్నా. సో ఇది గ్లాస్ అనమాట. సో ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం కోల్గేట్ పేస్ట్ని మొత్తం తీసుకుని గ్లాస్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ ఎక్కువ పెడుతున్నా, అయిపోతే మమ్మల్ని అంతుంది. సో ఇదైతే నేను మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తున్నా. నేను కొంచెం థిక్గా చేస్తున్నా. ఇంకేస్ మీకు కావాలి అంటే రిజల్ట్ వస్తుంది అంటే మాత్రం మీకు నచ్చినట్టు చేసుకోండి. మొత్తం అంతా పేస్ట్ రాసేసాను. సో ఇది నిజంగా వర్క్ అవుతుందా లేదా అని దీన్ని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే ఒక్కసారికి వెంటనే అయిపోదు కదా. ఒక 2 మినిట్స్ పక్కన పెడితే పని చేయొచ్చేమో. విల్ సీ. హోప్ ఫర్ ద బెస్ట్, అంతకు మించి మనం ఏం చేయలేము. సో ఫైనల్లీ నేనైతే హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసా. అండ్ మన గ్లాస్ అయితే పక్కనే ఉంది. సో ఇదనమాట. సో మన ఇంట్లో ఆల్రెడీ ఒక స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, డిష్ వాషెస్ చేసుకునేవి. లేదు అంటే మనం వేస్ట్ బ్రష్ ఉంటుంది కదా, టూత్ బ్రష్, అదన్నా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇది యూజ్ చేస్తున్నా. సో మీ ముందే క్లీన్ చేస్తాను. సీరియస్లీ ఏమన్నా రిజల్ట్ వస్తుందా రాదా అనేది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయను, అందుకే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్ పెడుతున్నా. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు క్లీన్ చేస్తా అనమాట. సో క్లీన్ చేసిన తర్వాత ఇది ఎలా ఉందో మీకు చూపిస్తా. జస్ట్ 1 minute. సో ఇదనమాట. సో నేను ఆల్రెడీ క్లీన్ చేశాను అండ్ గ్లాస్ కూడా వాష్ చేసేసాను. ఇందాకటికి ఇప్పటికీ మీరు డిఫరెన్స్ చూడండి. నాకైతే కొంచెం డిఫరెన్స్ తెలిసింది. ఎగ్జాక్ట్గా కొత్తదిలా రావాలంటే అవ్వదు కదా. సో కానీ ఇదైతే చాలా బెస్ట్ అనమాట. లైక్ చూడండి మీరే, ఇందాకైతే చాలా ఎక్కువ కనిపించింది. బట్ ఇప్పుడు ఈ మార్క్స్ అయితే కొంచెం డార్క్ ఉండడం వల్ల పోలే. మేబీ ఇంకొక 5 మినిట్స్ అయితే పోయేదేమో. బట్ నాకు అంత ఓపిక లేదు. సో అందుకని సో మీరు కూడా ట్రై చేయండి. ఈ టిప్ అయితే వర్కౌట్ అవుతుంది. సో బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.